హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు SNY స్టూడియోస్ వ్లాగ్స్. ఈరోజు మనం సీతారాం చిత్రాలు ప్రీలీజ్ ఈవెంట్కి వెళ్ళబోతున్నాం. నాతో పాటు ఇక్కడ చూపి సాయిరామ్ ఉన్నాడు. సాంపిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు అయితేనే ఫేమస్. ఇక్కడ డ్రైవింగ్ చేస్తుంది శివ. హాయ్. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయగా ఉంటది. చెప్పలేడు ఇప్పుడు, ముందు ముందు చూడు. ఆగేదేకో. ఇక్కడ ఇంకొకటి ఉన్నాడు, నేను చూపిస్తాను అతన్ని. మోయిజ్. బుజ్జిగాడు బ్లాక్ టికెట్లు అమ్ముతాడు, వెరీ రీజనబుల్. సో ఈ జర్నీ ఎలా ఉంటుంది మొత్తం ఈ వ్లాగ్లో నేను మీకు చూపించబోతున్నాను. సో మేమైతే ఇప్పుడు కుక్కట్పల్లి నుంచి జర్నీ స్టార్ట్ చేసాం. కర్నూలు వరకు వెళ్ళాలి. మ్యాక్సిమం టు మ్యాక్సిమం హైవే మీద. శివ 4 hours వెళ్ళిపోతామా? 4 hours అంటే 3 hours అన్నాడంటే చూడాలి ఫ్రెండ్స్, మరి ప్రాణాలు వెళ్తామో లేదో. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు ఫుల్ ఎక్సైటెడ్గా అనిపిస్తుంది. మా సీనియర్ ఎడిటర్ పక్కన కూర్చోవడం నా సౌభాగ్యంగా భావిస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సౌభాగ్యం అంటే పెళ్లి. అవునా? సారీ ఫ్రెండ్స్, మేము వెళ్తున్నాము. మబ్బులు ఉన్నాయి, వర్షం పడుతుందేమో అనుకుంటున్నాము, కానీ వర్షం పడొచ్చు పడకపోవచ్చు. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. కానీ వర్షం పడొద్దు అని కోరుకుంటున్నాను. ద పెరల్ ద పల్ రాట్లేదే. మా SNY స్టూడియోస్ ఉన్నది యశ్వర రెసిడెన్సీలో. సో అన్నీ బాగా జరిగితే తిరిగి అక్కడికి వెళ్దాం, లేకపోతే యశ్వర హాస్పిటల్కి వెళ్తాం. నేను సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినా ఎందుకు చేయలేదంటే ఈ ట్రాఫిక్ వల్లనే. ఇంత ట్రాఫిక్లో ట్రావెల్ చేయాలంటే నా వల్ల కాదు, అందుకోసమే సాఫ్ట్వేర్ జాబ్ చేయలే. మనం ఇప్పుడు సైబర్ టవర్స్ దగ్గర ఉన్నాం అన్నమాట. బహుశా ఇది హైటెక్ సిటీలో ఫేమస్ అయినది. మీరు బహుశా ఇప్పుడు చూసుండరేమో. సైబర్ క్రైమ్స్ జరుగుతాయి కాబట్టి సైబర్ టవర్స్ అంటారు. సైబర్ క్రైమ్స్ జరుగుతాయి ఇక్కడ, అందుకోసమే సైబర్ టవర్స్ అని పేరు వచ్చింది. హైట్గా ఉంటుంది కాబట్టి. అక్కడ ట్రైడెంట్ బిల్డింగ్ ఉంటుంది, అందులో నేను షెఫ్గా ట్రైనింగ్ చేశాను అనమాట 6 నెలలు. షెఫ్గా చేసినప్పుడు అక్కడ కూరగాయలు కట్ చేశాను, ఇప్పుడు ఎడిటర్గా చేసినప్పుడు క్లిప్స్ కట్ చేస్తున్నాను అనమాట. అప్పుడు షెఫ్గా చేసినప్పుడు ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు కంటి నుంచి నీళ్ళు వచ్చేవి, ఇప్పుడు క్లిప్స్ కట్ చేసినప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తుంది అనమాట మా సలీం మీద. కుకట్పల్లి నుంచి గచ్చిబౌలి వచ్చేసరికి గంట. మనం కాజాగూడ లేక్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ పొద్దున్నేమో ప్రశాంతంగా ఉంది, రాత్రి ఏమో రచ్చ అవుతుందంట, నాకు కూడా తెలియదు. ఫ్రెండ్స్ మనం వచ్చేసాము హీరో. కర్నూలు మన సీతారాం చిత్రాలు ప్రీ రిలీజ్ ఈవెంట్. చాక్లెట్ చల్లగా ఉంది, తింటే తియ్యగా ఉంది. ఒక మనిషి బతకాలంటే ఆక్సిజన్ ఎంత ముఖ్యమో, ఒక బండి నడవాలంటే పెట్రోల్ అంత ముఖ్యమో. ఇప్పుడే మా బండికి ఫుల్గా ఆక్సిజన్ కొట్టించినాము, ఇంకా మామూలు ఉండదు, మా బండి పరిగెడుతుంది అట్లే. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. మన కార్ మేకర్స్ డైరెక్ట్ గా వాళ్ళే తీసేసినారు. ఇక్కడ ఇమోషనల్ డామేజ్ వాళ్ళు పీకేసారు, తీసేసినారు కూడా, వాళ్ళే పీకేసారు. యాక్చువల్లీ ఏంటంటే ఆటోమోటివ్లా ఎంబెడెడ్ సిస్టమ్స్కి అంటే గూగుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెమీ కండక్టర్స్లో ఉన్నంత ఆటోమోటివ్స్లో ఉండదు, రన్నింగ్ ఉండదు. ప్లస్ ఏంటంటే టెక్నికల్గా కూడా అంత హైట్స్ రీచ్ అవ్వాలి. ఏదో ఒక ఫీచర్ కనిపెడితే తప్ప నువ్వేం పీకలేవు అట్లా. అండ్ డబ్బులు కూడా చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ఖచ్చితంగా నువ్వు జర్మనీయో యూరోపో వేరే ఏదైనా కంట్రీస్కి వెళ్తేనే నీ సంపాదన పెరుగుతుంది. ఇక్కడ ఈ అవలగాలందరినీ ఇడిచిపెట్టి మనం ఆడికి పోయి మన అవలగాలు అవడం తప్ప ఏముంటుంది చెప్పు. ఒక్క నిమిషం, మన నిజాం ఇప్పుడే ఒక మంచి గోల్డెన్ వర్డ్స్ చెప్పాడు, ఒకసారి విందాము. ఏం లేదు చెప్పను బ్రదర్. ఇప్పుడు 2018లోనే రెనాల్ట్లో కంటిన్యూ అయితే అవలగాలందరినీ కలిసేటోళ్ళం కాదు కదా. ఇంత మంచి మనుషుల్ని మనం కలిసి అతను అవలగాడు అనేది మనందరినీ ఫ్రెండ్స్. ఇందాక మీరు చూసారు కదా, వాళ్ళందరినీ అతను అవలగాడు అంటున్నారు. ఇదంతా కావాలని చేస్తున్న కుట్ర ఇది. మనందరినీ అనట్లేదు ఆయన. ఓకే, శివన్ మాత్రమే అన్నాడంట.
ఇప్పుడు ఇక్కడ మనం ఒక టోల్ గేట్ వచ్చింది. అసలు దీన్ని టోల్ గేట్ అంటే ఏంటిదో మన నిజాముద్దీన్ చెప్తాడు. ఇది టోల్ గేట్. టోల్ గేట్ అని ఎందుకు అంటారు అసలు? కోల్గేట్ అనొద్దు కాబట్టి టోల్ గేట్ అన్నది కూడా టోల్ గేట్ అంటారు. అంతే. చిటికలే. సో ఈ మేఘాల్ని ఉద్దేశించి మన నిజాముద్దీన్ కొన్ని మాటలు మాట్లాడతాడు. నేను ఎందుకు చెప్పు, అసలు నన్ను ఎందుకు ఫోకస్ చేస్తాను బ్లాగ్లా? ఓకే ఫ్రెండ్స్, సీతారాం చిత్రాల నుంచి మొయిజ్ తన ఫేవరెట్ డైలాగ్ చెప్తాడు. నువ్వు యావరేజా బిలో యావరేజా అంటే కత్తి అని చెప్తాడు హీరో. అదైతే మంచిగా ఉంది డైలాగ్, చాలా మంచిగా. సీతారాం చిత్రాలు మూవీలో నాకు ఒక డైలాగ్ అంటే ఇష్టం. ఏంటంటే హీరో అంటాడు అనమాట, జీవితంలో ఎంతున్నా సరే ఆవగింజంత అదృష్టం ఉండాలి అని చెప్తాడు. ఆ డైలాగ్ నాకు నచ్చింది, అందుకోసం నా జోబులో ఆవగింజ పెట్టుకొని తిరుగుతున్నాను. సో ఫ్రెండ్స్, ముందర చూస్తున్నారా పట్టాల గాలికి కొడుతుంది. అలా గాలికి కొడుతుంది. నాకైతే మాత్రం జర్నీ సినిమానే గుర్తొచ్చింది ఫ్రెండ్స్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సో ఇప్పుడు మీకు నేను ఒక రాడ్ రియాలిటీ చెప్తాను ఫ్రెండ్స్. ఏ జర్నీ అయినా సరే స్టార్ట్ చేసినప్పుడు ఫుల్ ఎనర్జీగా జోష్గా మంచి పడలతో ఉంటుంది. జర్నీ స్టార్ట్ అయిన ఒక 1 అవర్కి అది ఇలా ఎవరి దారిలో వాళ్ళు పడుకొని ఉంటారు. చూడండి ఎంత గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారో వీళ్ళు. ఈ జర్నీ అనే కాదు, ఏ జర్నీ అయినా సరే మీరు స్టార్ట్ అయ్యాక ఫుల్ జోష్లో యూ మామా అని స్టార్ట్ చేస్తారు. అయిపోయింది, ఒక అర్ధగంటకి అలసిపోయి ఇలా పడిపోతారు అనమాట. సో కొంచెం టైర్డ్ అయినాము. సో చాయ్ తాగుదాం అని చెప్పి దిగాము. డ్రైవర్ ఎలాగో టైర్డ్ అవ్వడం అనుకోండి, నడుపుతుంటాడు కాబట్టి మనమే వెనకాల కూర్చొని ఈ వ్లాగ్ చేస్తూ చాలా టైర్డ్ అయిపోయాము. ప్యూర్ వెజ్ అని చెప్పి చూడండి, హీరో గెటప్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడో. ఒకసారి స్పెట్స్ పెట్టుకో చూడండి. సో చూడండి సాయిరామ్ చూడండి, శివుని కదా. సో యాక్చువల్గా బండి AP21 అంటే మన కర్నూలుకి వెళ్ళే బండి అనమాట. సో ఇప్పుడు మనం కూడా వెళ్ళేది కూడా కర్నూలుకే. నేను ఇక్కడ ఏలాడతాయండి. సో వెళ్తున్నాం మనం ఇప్పుడు, ఏముంటాయో చూద్దాం. మరి మాకైతే ఛాయ్ కావాలి. ఛాయ్ అంటే గుర్తొచ్చింది, సీతారాం చిత్రాల నుంచి ఛాయ్ సాంగ్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. సో ఒకసారి వినండి, T సిరీస్లో ఉంటుంది. ఈ ఉడిపి పూర్వేజ్లో ఆగాము, కానీ ఇక్కడ చాయ్ కాఫీలు లేదంటున్నాడు వీడు. కానీ ఎప్పుడు ఈ ఉడిపి పూర్వేజ్కి మాత్రం సార్ ఏంటి సార్ అది? ఉడిపి పూర్వేజ్ వచ్చి చాయ్ కాఫీలు తాకండి, ఎందుకంటే అక్కడ ఉండవు కాబట్టి. ఆ జర్నీ చేసి చాలాసేపు అయింది. త్వరగా రీచ్ అయిపోవాలని చెప్పి ఎక్కడ తినకుండా వచ్చేసాము. సో ఇంకా ఆకలి తట్టుకోలేక ఇక్కడ టోల్ గేట్ దగ్గర సో ఇక్కడ ఒక 10 నిమిషాలు లంచ్ చేసుకొని మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోవడమే. మేము ఇక్కడ వెజ్ నాన్ వెజ్ ప్యూర్ వెజ్ హోటల్ అనమాట. నాన్ వెజ్ కోసం వేరే పక్క హోటల్కి వెళ్తున్నాము. ఇక్కడేమో ఓన్లీ వెజ్జే ఉంది కాబట్టి నిజామన్నకి వెజ్ నచ్చదు అన్నమాట. See that guy. మోయిజ్ ఎక్కిన నుంచి మొత్తం ఫోనే మాట్లాడుతున్నాడు. గర్ల్ ఫ్రెండ్ బిజీలో ఉన్నాడు. बाहर बैठेंगे ना, एसी. మేము ఇక్కడికి రెస్టారెంట్ వచ్చేసాము. బట్ శివ వెజ్ కాబట్టి అదొక్కటే ప్రాబ్లం అయింది. సాయి అండ్ మోయిజ్ బిర్యానీ చెప్పారు, శివ ఏదో వెజ్ బిర్యానీ చెప్పాడు. నేను నిజాం చికెన్ ఏం కర్రీ, చికెన్ మొగలై కర్రీ చెప్పాం. సో వెయిట్ చేస్తున్నాం, ఇంకా ఆర్డర్ రాలేదు. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో, తిన్నాక రివ్యూ చెప్తాం. సో పాపం ఆకలితో ఆనియన్స్ వేసుకుని ఉల్లిగడ్డలు తింటున్నాడు. ఇంకా శివ ఏ ప్లేట్లు అయితే 2 ఉల్లిపాయలు వేసుకున్నాడు. అలా వెజ్ కదా అని చెప్పి తినేస్తున్నాడు. చూద్దాం, ఎండకు వచ్చాం కదా అని చెప్పి నిజాముద్దీన్ ఏసీలో తీసుకొచ్చి కూర్చోబెట్టాడు, ఏసీ సెక్షన్లో. వద్దు నిజాం అంటే వినలేదు. సో హీస్ దిస్ గై, బుల్షిట్ గై. ఆ స్టార్టర్ పేరు చికెన్ అల్లావుద్దీన్ అంట. అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా ఉంది కదా, సేమ్ ఆ ప్లేట్ అలా ఉంది, అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా.
మధ్యలో మధ్యలో గప్చుప్ వేసారు. మధ్య మధ్యలో గప్చుప్ వేసారు. సో ఇప్పుడు తిని చెప్దాం. ఇది గప్చుప్లో తోడ ప్యాస్ వేసి ఉంటే బాగుండే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? బాగుంది. ఎస్, మరి నేను ఇంత టేస్ట్ బాగుంటుంది అనుకోలేదు. గుడ్. ఎట్లుంది? బాగుంది. బాగుందా? నిజం ఎలా అనిపించింది? రియల్లీ గుడ్. నిజంగా టేస్ట్ బాగుంది. ఈ లెవెల్ టేస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నైస్. టోల్ గేట్ దగ్గర ఉన్న దాబాలా ఈ లెవెల్ టేస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా బాగుంది. ఓకే, నెక్స్ట్ ఐటమ్ చికెన్ మొగలై బటర్ నాన్ గార్లిక్ నాన్. టేస్ట్ చేసి రివ్యూ ఎలా ఉందో చెప్తాను. సో ఇప్పుడైతే టేస్ట్ చూడడానికి కలర్ ఫ్లేవర్స్ అన్నీ బాగున్నాయి. పైన ఏదో ఎగ్ వేసారు. పీసులు కూడా బాగానే ఉన్నట్టున్నాయి. చూద్దాం. మెరుగు. దీనిలో ఇట్లా నిమ్మకాయ పిండి ఓకే, లేకిన్ స్టార్టరే బాగుండేది. కొంచెం టేస్టీ. ఓకే, గుడ్. స్టార్టర్ అంతా బాగా అయితే లేదు. ఓకే ఓకే. మీకు ఎలా అనిపించింది సార్? మంచిగానే ఉంది. స్టార్టర్ దీనికన్నా బాగుంది, బట్ ఇది కొంచెం 80% ఇవ్వచ్చు. ఓకే, ఈ రియాక్షన్ నిజం. ఓకే, యావరేజ్. మరి అంత ఇంప్రెస్ అయితే చేయలేదు. స్టార్టర్ చాలా ఇంప్రెస్. ఓకే, అందుకనే నెక్స్ట్ ఐటమ్ చికెన్ బిర్యానీ ట్రై చేసినాం. హైదరాబాద్ వాళ్ళం కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా, మనల్ని పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది. బట్ ఇట్స్ ఓకే, ఒక్కసారి ట్రై చేయవచ్చు డెఫినెట్లీ. సో ఈవెంట్కి మనకి లేట్ అయిపోతుంది. బయలుదేరాలి. పదండి కూర్చున్నారు అట్లే. ఈవెంట్ అయిపోద్ది. కట్. ఫైనల్లీ అక్కడ లంచ్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయాము. సో కర్నూలుకి అయితే రీచ్ అయిపోయాము. ఆ గాలిలో అప్పుడు మీకు ఆ వేడి తెలుస్తూ ఉంటుంది. సాయి ఆ వేడి తట్టుకోలేకపోతున్నాడు. చెప్పు సాయి, వేడి ఎలా ఉంది? కర్నూలు రాగానే ఫుల్ వేడిగా ఉంది. వెనక గ్లాస్ నుంచి ఫుల్ వేడి కొడుతుంది అనమాట. వేడి అనిపిస్తుంది. నీకు ఏ సీన్ గుర్తొస్తుంది రాయలసీమకి అడుగు పెట్టగానే? రాయలసీమలో అడుగు పెట్టంగానే వా ఏం పెట్టావురా ఈ నేల్లో? నీళ్లు తాగితేనే నెత్తురు మరుగుతుంది. సో యాక్చువల్గా కర్నూలుకి ఒక స్పెషాలిటీ ఉంది. ఒక కర్నూలులోనే కింద ఒక నది ఫ్లోట్ అవుతుంటుంది, పైన ఒక నది ఫ్లోట్ అవుతుంటుంది. సో తుంగభద్ర నది కింద వెళ్తుంటుంది, కృష్ణానది పైన వెళ్తుంటుంది. సో మీకు అది కూడా చూపిస్తాను నేను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే తుంగభద్ర నది. సో దీంట్లో ఏదైనా కాయిన్ వేసి ఏదైనా కోరికలు కోరుకుంటే తీరుతుందన్నది పాత నమ్మకం. సో ఎవరికైనా ఏదైనా కోరికలు తీరాలంటే తుంగభద్ర నదిలో కాయిన్ వేసేసి కోరికలు కోరుకోండి. సో నేనైతే మా సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో మా సినిమా చూసారు కదా. సో మీలో చాయ్ ఎంతమందికి ఇష్టం? అంతమందికి సినిమా నచ్చుతుంది. సో నేను మా సినిమా గురించి రెండే మాటలు చెప్తాను. సో 29కి సరిపోదా శనివారం వస్తుంది, 30కి మా సినిమా వస్తుంది. ఎంత నాటుకోడి బిర్యానీ తిన్నా పెరుగన్నంతోనే కడుపు నిండుతుంది. ఎంత మా సినిమా చూసినా ఒక ఫీల్ గుడ్ సినిమా తప్పకుండా చూడాలి. అది మా సినిమా తప్పకుండా అవుతుంది. నేను ఒకటే మాట చెప్తా, 29కి నాని మా సినిమా తప్పకుండా చూడండి. ఆ సినిమాకి టికెట్ దొరకకపోతే మా సినిమా చూడండి. మా సినిమా బాగాలేకపోతే 10 మందికి చెప్పండి, బాగున్నా ఒక్కరికి చెప్పండి, రే సినిమా సూపర్ ఉందిరా, అందరూ కొత్త వాళ్ళు తీశారు, తప్పకుండా వెళ్ళి చూడు. షాల్వా చిన్నది కావచ్చు కానీ సార్ మనసు మాత్రం గట్టిగా క్లాప్స్ అండి. సినిమా ఇంత కష్టపడ్డారు కాబట్టి ఈరోజు సినిమా ఉంటుంది. అందుకే మనందరికీ తలరాతలు మార్చబోయే సినిమా. తలరాతలు ఎలా మార్చబోతుంది అంటే కర్నూలు
ఇంత ఒక పెద్ద సినిమా, ఒక గొప్ప సినిమా తీస్తున్నారని చెప్పి. సో ఒక చిన్న అడుగుతో స్టార్ట్ అయిన ఈ ఫిలిం, ఒక చిన్న థాట్తో స్టార్ట్ అయిన ఫిలిం ఈరోజు ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది అండ్ ఎంతో మంది ఆశీస్సులు తీసుకుంటుంది. సో దానికి కారణమైంది ఒకే ఒకతను, తను మా డైరెక్టర్ శశిధర్. హలో ఫ్రెండ్స్, ఫైనల్లీ ఈవెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. మీరు ఈ వీడియో చూసేసరికి మా సినిమా థియేటర్స్లో రిలీజ్ అయి ఉంటుంది. సో టికెట్స్ బుక్ చేసుకోండి ఈ వీడియో అయిపోయేలోపు. మేము ఇప్పుడు ఆత్మూరుకి వెళ్తున్నాం మా ఇంటికి. సో అక్కడ నైట్ అక్కడే స్టే చేయబోతున్నాము. సో నైట్ అక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగే ముర్తియాల దర్గా అని నల్లమల్ల ఫారెస్ట్ లోపల ఉంది. సో ఆ దర్గాకి వెళ్తాము. అది ఇంకో వ్లాగ్లో వస్తుంది. సో ఆ వ్లాగ్ కూడా తప్పకుండా చూడండి. సో ఇప్పుడు అందరూ టైర్డ్ అయిపోయినారు. సాయి కూడా టైర్డ్ అయిపోయినాడు. సో సాయి మాట్లాడతాడంట. ఫ్రెండ్స్, ఏమైందంటే ఈవెంట్ అయిపోయింది. ఈవెంట్ అయిపోయింది. ఇప్పుడు సలీమన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మా గురించి పంచభక్ష పరమన్నాలు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళి తినాలి. తినేసి పడుకొని పొద్దున్న లేవాలి. ఈరోజు ఈవెంట్ అయితే మంచిగా జరిగింది. ఈవెంట్ చాలా బాగా జరిగింది. ప్రొడక్షన్ టీమ్ అంతా ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈవెన్ ఐ విష్ దట్ దిస్ ఫిలిం విల్ బ్రింగ్ దెమ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ సక్సెస్. 3 ఏళ్ళు కష్టపడ్డారంట ఫిలిం కోసం. సో అంత ఎఫర్ట్, డెడికేషన్ అండ్ బడ్జెట్స్ అంత చిన్న విషయం కాదు. అది అందరి వల్ల అయ్యే పని కాదు. వాళ్ళు ఎక్కడి దాకా రావడమే ఖచ్చితంగా వాళ్ళ సక్సెస్. బేసిక్గా ఫిలిం బిజినెస్ ఎక్కడి వరకు పోతుంది, ఎట్లా పోతుంది అనేది దట్స్ ఎ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. బట్ ఫిలింని థియేటర్ దాకా తీసుకెళ్తున్నారు వాళ్ళు. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ దాకా తీసుకొచ్చారు అండ్ ఎల్లుండి థియేటర్స్లోకి వస్తుంది. మేమైతే టీం అందరం వెళ్తున్నాం ఫస్ట్ డేనే. మీరు కూడా వెళ్తారని ఐ హోప్ యూ ఆల్సో విల్ వాచ్ ఇట్. ఎందుకంటే కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయాలంటే చూడాలి కదా, ఒకసారి ఛాన్స్ ఇస్తేనే కదా ఎవరైనా ఎదిగేది. సో లెట్స్ విష్ ఆల్ ద బెస్ట్ టు సీతారాం చిత్రాలు and I hope all our viewers will watch the film. Chalo, thank you. Signing off. It's Nizam.